గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో కొన్ని నెలల క్రితమే 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఒక సపరేట్ వీడియో చేశానండి. డేట్ టు డేట్ వైజ్ వివరించాను నేను. అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎలా ఉంటుంది, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీకు ప్రతికూలంగా ఉంటుంది, ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. అయితే కొంతమంది గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు ఉగాది ఫలితాలు సపరేట్గా చేయమని కోరారండి. అంటే ఏప్రిల్ మాసం నుండి ఉగాది స్టార్ట్ అయినప్పటి నుండి శ్రీ క్రోధినామ సంవత్సర చివరి వరకు కూడా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పమన్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కాబట్టి ఈ వీడియోలో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తానండి. ఎలా ఉండబోతుందో హైలైట్ చేయవలసిన పాయింట్స్ మాత్రమే వివరిస్తాను. ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సంవత్సరం సింహరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అయితే మిశ్రమ ఫలితాలే ఉంటాయండి. ముఖ్యంగా మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక స్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఆదాయం పెరగటం వల్ల స్థిరాస్తిని కొనుగోలు చేయటం, కొంతమందికి అప్పులు ఇవ్వటం ఇలాంటివి జరుగుతాయి. అంటే స్టార్టింగ్లో మీకు ఆదాయం బాగుంటుంది. 9వ ఇంట్లో గురువు యొక్క గోచారం కారణంగా చాలా విషయాలలో సింహరాశి వారికి అదృష్టం కలిసి వచ్చి ఆదాయం అనేది పెరుగుతుందండి. అయితే ఇటువంటి పరిస్థితి అనేది మే 1వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి కేవలం అదృష్టం మీద మాత్రమే ఆధారపడటం మంచిది కాదండి. ఎందుకంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి బంధుమిత్రుల విషయంలో ఒక పరీక్షలాగా ఉంటుంది. వీరు మంచివారు అని మీరు అనుకున్న వారే వారి అసలు రూపాన్ని ఈ సంవత్సరంలో బయట వేస్తారు. అంటే వారి అసలు రూపం అనేది మీకు తెలుస్తుంది, ఈ సంవత్సరంలో బయటపడుతుంది. దానివల్ల మనసు కాస్త పాడవటం కానీ, కాస్త చికాకుగా అనిపించటం కానీ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సింహరాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే సూచిస్తున్నాయండి. 5వ ఇంటి అధిపతి అయినటువంటి గురువు 9వ ఇంట్లో సంచరించటం, అంటే మే 1వ తారీఖు వరకు 9వ ఇంట్లో సంచరించటం, గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన, 3వ ఇంటిపైన, 5వ ఇంటిపైన ఉండటం వల్ల మీ ఆలోచనలు, పెట్టుబడులు కూడా సరైన మార్గంలో చేస్తారండి. దానివల్ల ధన రాబడి అనేది పెరుగుతుంది. అలాగే పూర్వీకుల ఆస్తుల నుండి కానీ లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాల కారణంగా ఆగిపోయిన ఆస్తులను కూడా మే 1వ తారీఖు ముందు సింహరాశి వారు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే గతంలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానీ చేబుదులుగా కానీ ఇచ్చి ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే తిరిగి రాని పరిస్థితులు ఉన్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం మొదట్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అయితే మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క గోచారం అనేది 10వ ఇంట్లోకి మారుతుంది. 9వ ఇంట్లో నుండి 10వ ఇంట్లోకి వెళ్తాడు. గురువు యొక్క దృష్టి అనేది ధనస్థానం పైన ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే గతంలో మీరు తీసుకున్న అప్పులు కానీ, గతంలో మీరు తీసుకున్న పర్సనల్ లోన్లు కానీ లేదా ఇతర లోన్లు కానీ ఈ సమయంలో మే 1వ తారీఖు తర్వాత తిరిగి చెల్లించవలసి వస్తుంది. ఆదాయం కాస్త ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఖర్చు అయిపోతుందండి. ఆదాయం ఉన్నప్పటికీ కూడా డబ్బు తిరిగి చెల్లించవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సింహరాశి వారైతే ఎక్కువగా పొదుపు చేయలేరండి. చాలామంది యూట్యూబ్ వీడియోస్లో ఈ సంవత్సరంలో సింహరాశి వారు కోట్లు సంపాదిస్తారు అని పెడుతున్నారు.
కానీ సింహరాశి వారికి మే 1వ తారీఖు తర్వాత అప్పులు తీర్చడం, ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించటం కానీ, లేదా వారి మీద ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం వల్ల కాస్త ధనం ఖర్చు అవటం కానీ, పిల్లల చదువుకు ఎక్కువగా ధనం ఖర్చు అవటం కానీ, ఈ సంవత్సరంలో పిల్లల శుభ కార్యక్రమాలు పెట్టుకోవటం కానీ, దానివల్ల ధనం ఎక్కువగా అవటం కానీ, ఇలాంటి పరిస్థితులే ఉంటాయండి. రియాలిటీ అయితే ఇదేనండి. మీరు ఎక్కువగా ఖర్చులు అయితే చేస్తారు. కావాలంటే 2024 సంవత్సరం పూర్తయ్యాక మిమ్మల్ని మీరే ఒకసారి చూసుకోండి. ఏ సమయంలో ఖర్చులు పెట్టాం, ఏ సమయంలో ఖర్చులు పెట్టలేదని మీకే అర్థమవుతుంది. ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా సింహరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అయితే చాలా వరకు మీకు అవసరమైన వాటి మీదే ఖర్చు చేస్తారండి. శుభ కార్యక్రమాలు అనుకోండి, అది ఎప్పటికైనా చేయాల్సిందే, ఎప్పటికైనా ధనం ఖర్చు అవ్వాల్సిందే దాని మీద. అది ఈ సంవత్సరంలో అవుతుంది. కాబట్టి వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. మీ బాధ్యతలన్నీ కూడా ఈ సంవత్సరంలో సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. దానివల్లే ఎక్కువగా ఖర్చులు ఉండబోతున్నాయి. అంతే తప్ప ఖర్చులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి. ఇది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీ జాతకం ప్రకారం, గ్రహాల యొక్క స్థానాల ప్రకారం అయితే సింహరాశి వారికి ఖర్చులు తప్పకుండా ఉంటాయి. కావున మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే 1వ ఇంటిపైన 5వ ఇంటిపైన శని భగవానుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి తొందరపడి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా కష్టపడి సంపాదించిన డబ్బు అనేది బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుందండి మీరు సరిగ్గా ఆలోచించి కనుక పెట్టుబడులు పెట్టకపోతే. ఎందుకంటే శని భగవానుడి యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన 5వ ఇంటిపైన ఉంది కాబట్టి ఈ సమయంలో ఆలోచించి మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా వస్తుంది అనే ఉద్దేశంతో రిస్క్ ఎక్కువగా చేస్తారండి. అంటే ఈజీ మనీ కోసం ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో ఉంటారు. అదంతా మీ మైండ్ సెట్ కాదు, గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి ముందుగానే ఆలోచించి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే మీకు ఆదాయం వస్తుంది, ఎక్కడ పెడితే రిస్కో ముందే ఆలోచించుకుని మరీ పెట్టుబడులు పెట్టండి. ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. సంతానం లేని వారికైతే సంతాన ప్రాప్తి సూచిస్తుంది. ఇదొక్కటి మీకు ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. సింహరాశిలో జన్మించి పెళ్ళై ఇంకా సంతానం లేకపోతే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యే లోపు మీరు శుభవార్తను వింటారు. గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత ఏర్పడుతుంది. గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటిపైన ఉండటం వల్ల మీ సంతానం ఎవరైతే ఉన్నారో అంటే మీకు పుట్టిన బిడ్డలు వారి వారి రంగాలలో విజయాన్ని సాధిస్తారు. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా ఒకే మాట చెప్పానండి. అదేంటంటే సింహరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. అయితే మీకంటే కూడా మీ సంతానం యొక్క మెరుగుదలను చూస్తారండి. అంటే మీ సొంత జాతక విషయంలో మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ సంతానం అభివృద్ధి చెందడం చూస్తారండి. అదే మీకు ఎక్కువగా సంతృప్తిని ఇస్తుంది. ఆ విషయంలో అయితే ఖచ్చితంగా సింహరాశి వారికి పాజిటివే జరుగుతుందండి. వారి సంతాన విషయంలో మంచి శుభవార్తలను అయితే వింటారు. వారు ఏ రంగంలో స్థిరపడినా చదువుకుంటున్నా సరే మంచి అభివృద్ధిలోకి వెళ్తారు ఈ సంవత్సరంలో. అంతేకాకుండా తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కానీ బంధువర్గంలో ఉన్నవారి అసలు స్వరూపం మీకు ఈ సంవత్సరంలోనే బయటపడుతుంది. ఎవరు ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క గోచారం అనేది 7వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య అవగాహన లోపం ఉంటుందండి. ఒకరి లోపాలు ఇంకొకరు ఎత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పే మాటకు వితండవాదం చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో మాత్రమే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కొన్నిసార్లు మాత్రమే జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనస్పర్ధలు ఏర్పడతాయో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు పెంచుకోవటం మంచిది కాదండి.
మే మాసం వరకు గురువు యొక్క గోచారం మీకు బాగుంటుంది కాబట్టి మీకు ఏవైనా సమస్యలు వచ్చినా సరే అది ఆర్థిక పరంగా అవ్వవచ్చు, ఉద్యోగ వ్యాపారాల పరంగా అవ్వవచ్చు. సమస్యలు వచ్చినా సరే సామరస్యపూర్వకంగా వెంటనే పరిష్కారం చూసుకోగలుగుతారు, వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క దృష్టి అనేది కుటుంబ స్థానం పైన ఉంటుంది కాబట్టి కుటుంబంలో వృద్ధి ఏర్పడుతుంది. మే 1వ తారీఖు తర్వాత మీకు పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని నేను చెప్పట్లేదు. కాస్త అనుకూల ఫలితాలతో పాటుగా ఆర్థిక పరంగా కొన్ని అననుకూల ఫలితాలు కూడా సూచిస్తున్నాయండి. ఆస్ట్రాలజీ చెప్తున్నప్పుడు పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. శని భగవానుడి యొక్క దృష్టి, గురువు యొక్క దృష్టి 4వ ఇంటిపైన ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 7వ ఇంట్లో శని భగవానుడు ఉండటం వల్ల ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, అలాగే ఊపిరి పీల్చుకోవటం, ఎక్కువగా జలుబు చేయటం కానీ, ఆస్తమా రావటం కానీ, డస్ట్ ఎలర్జీ కొత్తగా రావటం కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి సింహరాశి వారు దయచేసి ఈ సంవత్సరంలో బద్ధకానికి తావివ్వకుండా వ్యాయామం చేయండి, నడకను అలవాటు చేసుకోండి. నడకను అలవాటు చేసుకోవటం మంచిది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. చాలా వరకు కూడా సింహరాశి వారు వారి మీద ఎలాంటి బాధ్యతలు అయితే ఉన్నాయో శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేలోపు వారి మీద ఉన్న బాధ్యతలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారండి. దానివల్ల మీరు శారీరకంగా అలసట చెందటం కానీ, కాస్త ఒత్తిడిగా ఫీల్ అవ్వటం కానీ, కాస్త ప్రెషరైజ్డ్గా ఫీల్ అవ్వటం కానీ, డబ్బు కాస్త ఖర్చు అవటం జరుగుతుందేమో కానీ ఇవన్నీ కూడా మీ మంచికేనండి. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయ్యేలోపు నెక్స్ట్ ఉగాదిలోపు సింహరాశి వారు రాటుతో వెళ్ళిపోయి ఉంటారండి. అయితే మీకు ఇవ్వదలుచుకున్న ఇంకొక ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ సంవత్సరంలో సింహరాశి వారు మాత్రం న్యాయపరమైన చిక్కుల్లో మాత్రం దూరం వద్దండి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే మీ కుటుంబ సభ్యులు అంటే మీ బంధువర్గంలో ఉన్నవారు, వారు కనుక ఏమైనా గొడవలు పెట్టుకోవటం, వారి మీద ఏమైనా కేసులు పడటం కానీ, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలకు మీ దగ్గరికి వచ్చి పరిష్కారం చెప్పమనటం కానీ ఇలాంటి సందర్భాలు కనుక ఎదురైనట్లయితే ఈ సంవత్సరంలో దయచేసి కోర్టు వ్యవహారాలలో, పోలీసులకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రం జోక్యం చేసుకోవద్దండి. ఇతరుల కోర్టు కేసుల్లో కల్పించుకున్నట్లయితే అది మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి, మీకు శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిష్కార మార్గాలు అయితే వెంటనే దొరుకుతాయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా కాస్త అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపార పరంగా. అయితే ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయండి. ముఖ్యంగా గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఈ సంవత్సరంలో మీకు లాభాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పాజిటివ్ పాయింటే. నెగిటివ్ పాయింట్ ఏంటంటే గతంలో మీరు తీసుకున్న లోన్లు కూడా ఈ సంవత్సరంలోనే తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అయితే వ్యాపార విషయంలో మాత్రం మీ దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో, అంటే మీ కింద పనిచేస్తున్నారో వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను, చాలామంది మనుషుల యొక్క అసలు స్వరూపాన్ని ఈ సంవత్సరంలో తెలుసుకుంటారండి. మీరు ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు మనుషుల మనస్తత్వం గురించి పుస్తకం రాసే అంత స్థితిలో ఉంటారు. అంటే అంత అనుభవం వస్తుంది ఈ సంవత్సరంలో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీతో పాటు పనిచేసేవారైనా, మీ కింద పనిచేసేవారైనా ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా, అంటే పూర్తిగా ఆధారపడకుండా మీ పనులు సాధ్యమైనంత వరకు మీరే చూసుకోవటం మంచిదండి. అప్పుడే వ్యాపార పరంగా లాభాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయంలో మీ ఆర్థిక సంబంధిత విషయాలలో మాత్రం ఎవరిని కలగ చేసుకొనివ్వద్దు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో అభివృద్ధి సాధ్యమవుతుందండి. ముఖ్యంగా మీరు చేసే పనులకు అదృష్టం
కూడా కలిసి వస్తుంది. కాబట్టి వృత్తిలో విజయాన్ని సాధిస్తారు, మీ పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు. అంతేకాకుండా కోరుకున్న చోటుకు కూడా బదిలీ చేసుకోబడతారండి. విదేశీయానం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా మీరు ఆలోచించే ఆలోచనలు, మీ వే ఆఫ్ థింకింగ్, మీ సృజనాత్మకత కూడా విజయాన్ని సాధించటంలో, మీ ప్రతిభ గురించి ఇతరులకు చెప్పటంలో ఒక రకంగా మీకు చాలా మేలు చేస్తుంది. 1వ ఇంటిపైన గురువు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఎంత శ్రమ అయినా సరే ఓర్చుకోగలుగుతారండి. ఒకేసారి ఆర్థిక సమస్యలు వచ్చినా సరే సింహరాశి వారి సంవత్సరంలో మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. నేను ఇందాక చెప్పాను కదా, రాటు తేలిపోయినట్లుగా ఉంటారండి. వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది. గురువు యొక్క స్థానం మారిన తర్వాత మీ ఆరోగ్య విషయంలోనూ, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా పదోన్నతి కారణంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్లు రావటం, దానివల్ల ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉండటం, తీరిక లేకుండా కష్టపడవలసి రావటం జరుగుతుంది. సింహరాశి వారు అయితే పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదండి. నెగిటివ్ పాయింట్ అయితే ఆర్థిక పరంగా, రెండవది ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా మరీ అంత బ్యాడ్గా అయితే ఉండదు, కానీ ఆర్థిక పరంగా మాత్రం ఎక్కువగా బయటికే పోతుంది. ఎక్కువగా అవసరాలు ఉంటాయి, ఎక్కువగా వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కువగా పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది, పిల్లల చదువులకు కట్టవలసి వస్తుంది, పిల్లల్ని ఉన్నత విద్య కోసం పంపించవలసి వస్తుంది, లేదా సీట్లు కొనవలసి వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయండి. కాబట్టే ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అమ్మో ఎక్కువగా ఖర్చులు ఉంటాయంట అని భయపడవలసిన అవసరం లేదండి. ఎప్పటికైనా పెట్టవలసిన ఖర్చులు మాత్రమే పెడతారు. చదువుకునే పిల్లలకి వారి చదువు పైన ఆసక్తి పెరుగుతుందండి. కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న తపనతో ఉంటారు. మంచి మార్కులను సంపాదించగలుగుతారు. వారు అనుకున్న మార్కులను సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు అని చెప్పవచ్చు. అయితే సింహరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారిలో కాస్త భయం ఉంటుందండి. ఉద్యోగ విషయంలో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమో అన్న భయంతో కానీ, ఉద్యోగం రాదేమో అన్న భయంతో కానీ కాస్త నిరాశకు గురవుతారు. అయితే గురువు యొక్క దృష్టి అనేది 2వ ఇంటిపైన, 6వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి నిరాశ చెందకుండా మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంచుకొని కనుక ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు, ఉద్యోగాన్ని పొందగలుగుతారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయాలండి. అప్పుడే శుభం కలుగుతుంది.